ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నా లైఫ్లో మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను మార్కెటింగ్ కోసం అంటే జాబ్ కోసం నేను సెర్చ్ చేస్తే ఒక మార్కెటింగ్ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం మేము పార్వతీపురం వెళ్ళాము. పార్వతీపురంలో మాకు ఇంటర్వ్యూ చేశారు. పార్వతీపురం ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలని ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఫీల్డ్లో మాకు చూపించారు. ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి మనం ఎలా సేల్ చేయాలి, అవన్నీ కొన్ని విషయాలు మాకు నేర్పించారు. ఆ తర్వాత శ్రీకాకుళం అనే అక్కడ జోనల్ ఆఫీస్ అని శ్రీకాకుళం జిల్లా పరిషత్ MIG 77 మా ఆఫీసు అక్కడ హౌస్ నెంబరు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మిగతాది ఇంకా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ అక్కడ స్టేజెస్ ఉంటాయి. ట్రైనర్, టీమ్ లీడర్, అసిస్టెంట్ మేనేజర్ అలాగే. అయితే ఇందులో ఫస్ట్ అసలు ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉండేది. ఇది ఎలా అంటే 5 స్టెప్స్ అనే ఒక సిస్టమేటిక్గా ఇంట్రడక్షన్, షార్ట్ స్టోరీ, ప్రెజెంటేషన్, ప్రైస్, క్లోజ్. అంటే ఇంట్రడక్షన్ అంటే I-to-I కాంటాక్ట్, స్మైల్స్, ఎగ్జైట్మెంట్. అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతూ ఎగ్జైట్మెంట్తో ఆయన్ని ఇంప్రెస్ చేయడం, దాన్ని ఇంట్రడక్షన్గా చెప్పారు. నెక్స్ట్ ఇంట్రడక్షన్, షార్ట్ స్టోరీ. మనం ఎవరో, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది సింపుల్గా చెప్పేవాళ్ళం అనమాట. మన కంపెనీ పేరు, మనం ఎక్కడి నుంచి వస్తున్నాము సార్ అని, దాన్ని షార్ట్ స్టోరీ. నెక్స్ట్ ఇంట్రడక్షన్, షార్ట్ స్టోరీ, ప్రెజెంటేషన్ అంటే మనం తీసుకెళ్ళినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని వాళ్ళ చేతిలో ఉంచి మనం ఆ ప్రోడక్ట్ ఉంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఈ ప్రోడక్ట్ ఈ విధంగా ఉపయోగపడుతుంది సార్, ఇవి అంటే దీంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటాయి, ఇలా వాడడం వల్ల ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, చాలా నైస్గా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ చాలా గొప్పదనం గురించి, ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఈ లైఫ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్లీన్ చేయాలి, లేదంటే దాన్ని ఎప్పుడు అంటే ఏ విధంగా దాన్ని పార్ట్స్ డివైడ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు చిల్లీ అండ్ డ్రై ఫ్రూట్ కట్టర్ అని ఒక చిన్న ఐటెం ఉండేది, దాన్ని మేము చెప్పేవాళ్ళం ఎక్కువగా, అదే మాకు ఎక్కువ చూపించేవాళ్ళు. ఆ ప్రోడక్ట్ మేము చూపిస్తూ దాంట్లో అది డివైడ్ అయ్యేది, క్లీన్ చేసుకోవడానికి 2 విధాలుగా 2 పార్ట్స్గా తీసి దాన్ని క్లీన్ చేసుకోవడం ఈజీ. సో అలాగే దానికి ప్రెజెంటేషన్లో మేము చెప్పేవాళ్ళం. నెక్స్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అనేది 111 ఉండేది ఫ్రెండ్స్. 111 అంటే 111 రూపాయలు. మేము ఇచ్చేది ఓన్లీ 65 రూపీస్ మాత్రమే. సో ఇంట్రడక్షన్ ప్రైస్లో ఆ విధంగా మార్కెట్లో ఎంత దొరుకుతుంది, మా దగ్గర ఎంత దొరుకుతుంది అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ క్లోజింగ్ అంటే, సార్ చూడండి సార్, ఇక్కడే రమణ గారు లేదంటే ఇక్కడే రాజు గారు తీసుకున్నారు సార్, సో మీకు ఒక 2 పీస్ రాస్తున్నాం సార్ అంటే కస్టమరు మనం కొనాలి అనే ఉద్దేశంతో క్లోజింగ్ చెప్తే ఆయన కొంచెం మనకి టైం అనేది వేస్ట్ చేయకుండా మన ప్రోడక్ట్ అనేది కావాలా వద్దన్న విషయాన్ని మనకి తెలియజేస్తారు. అందువల్ల క్లోజ్ అనేది ఆ విధంగా మేము క్లోజ్ అనగానే ఆ విధంగా మాట్లాడేవాళ్ళం. సార్ అక్కడ మేడం గారు తీసుకున్నారు, ఇక్కడ సార్ తీసుకున్నారు సార్, మీకు 2 పీస్ అనేది మేము బిల్లు రాస్తున్నామంటే కస్టమర్కి అర్థమయ్యేది, మనం తీసుకుంటున్నాము అందువల్ల వీళ్ళు బిల్ రాస్తున్నారు అనే ఉద్దేశంతో అని క్లోజ్ చేసేవాళ్ళు. అట్లా మనం టైం వేస్ట్ చేయకుండా క్లోజ్ చేసుకోవాలి. లేదు అవసరం లేదంటే లేదు బాబు మాకు వద్దు అని చెప్పేవాళ్ళం. మేము నెక్స్ట్ డోర్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకునేవాళ్ళం. సో ఈ విధంగా 5 స్టెప్స్ అనేవి ఉపయోగించుకొని ఆ ప్రోడక్ట్ అనేది డోర్ టు డోర్ మార్కెటింగ్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అయితే ఈ సిస్టమ్ని వాడుకొని చాలా బాగా మార్కెటింగ్ చేసేవాళ్ళం. మార్కెటింగ్ని బట్టి, టీంని బట్టి, వర్క్ పెర్ఫార్మెన్స్ని బట్టి, సేల్ని బట్టి మాకు ప్రమోషన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఇంట్రడక్షన్, షార్ట్ స్టోరీ, ప్రెజెంటేషన్, ప్రైస్, క్లోజ్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందామనే సదుద్దేశంతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్.